విద్యార్థులు ఒకసారి వినండి, చేసే ప్రాసెస్ని చూడండి. అర్థమైందా? ఇది మరి సేంద్రియ ఎరువు తయారు చేసేటటువంటి విధానం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏమని చెప్తున్నాము, సహజమైనటువంటి ఎరువులు మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నాం. ఆ సహజమైనటువంటి ఎరువులలో ముఖ్యమైనటువంటి ఎరువు లీఫ్ మోల్డ్ అనేటటువంటి ఎరువు. ఈ ఎరువుని ఆకులతోటి, ఎండు గడ్డితోటి, తర్వాత మనం పండించేటటువంటి పంట విధానంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే కనుక పంటల మధ్యలో ఉన్నటువంటి మనకి పనికిరానటువంటి మొక్క అనేటటువంటిది ఏదీ లేదు. పంటల మధ్యలో ఉన్నటువంటి ఇతర జాతి మొక్కలన్నీ కూడా ఔషధాలకు ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు ఈ పంటలో ఉన్నప్పుడు అది కలుపు మొక్కతోటే సమానం అన్నమాట. ఆ కలుపు మొక్కలుగా అనుకున్నటువంటి పచ్చగడ్డి, తర్వాత ఎండుగడ్డి, పచ్చి ఆకులు, ఎండి ఆకులు, వీటితోటి లీఫ్ మోల్డ్ అనేటటువంటి ఎరువుని తయారు చేస్తాం. ఈ లీఫ్ మోల్డ్ అనేటటువంటి ఎరువు ఏంటి అంటే కనుక లీఫ్ అనగా ఆకు, ఎరువు మోల్డ్ అంటే మార్చడం, ఎరువుగా మార్చడం. లీఫ్ మోల్డ్ అనేటటువంటి దాన్ని ఎరువుగా మార్చి మరి మొక్కలకి చేర్చడం అన్నమాట. ఇలా సేంద్రియ ఎరువుని మొక్కలకి చేర్చడం వల్ల ఇదేమవుతుందంటే నీటిని చేర్చినప్పుడు వాటిని స్పాంజిలాగా పట్టి ఉంచి మొక్కలకి కావలసినప్పుడు దశల వారీగా నీటిని విడుదల చేసే లక్షణం కూడా ఈ లీఫ్ మోల్డ్లో ఉంది. ఇలాంటి లీఫ్ మోల్డ్ని ఎలా తయారు చేస్తాము? ఎండుగడ్డిని ఒక వరుసగా పెంచడం, లేకపోతే ఆకు దుంపల్ని, బాదం ఆకులను కానీ, లేకపోతే అరటాకులను కానీ, అరటి దొప్పలను కానీ వీటన్నిటిని ఒక వరుసగా పేర్చి దాని మీద అమోనియం ఫాస్ఫేట్ అనేటటువంటి రసాయనిక ఎరువుని చల్లుతాం. దానిపైన మట్టితో కప్పి నీటిని స్ప్రేర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా 10 వరుసలుగా మనం తయారు చేసుకున్నటువంటి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు పరిమాణం కలిగినట్టు గుంతలో 10 వరుసలుగా పేర్చి పైన మట్టితో కప్పివేసి ప్రతిరోజు కొంచెం నీటిని చేర్చుతూ ఉంటుంది. అలా 40 రోజుల వరకు చేర్చిన తర్వాత ఆ 40 రోజులకి ఒక సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఆ సేంద్రియ ఎరువు మొక్కలకి బలవర్ధకమైనటువంటి ఎరువు అని చెప్పవచ్చు. అలాంటి ఎరువుని మనం లీఫ్ మోల్డ్ అని చెప్తున్నాం. మీకు ముందుగా చెప్పాను కదా, లీఫ్ అనగా మోల్డ్ అని. లీఫ్ అనగా ఆకు, మోల్డ్ అనగా మార్చడం, అంటే ఎరువుగా మార్చడం అని అర్థం అన్నమాట. ఏ ఆకులతోటైనా కూడా మనం ఈ లీఫ్ మోల్డ్ని తయారు చేసుకోవచ్చు. అలాగే కూరగాయల వ్యర్థాలతో కూడా మనం లీఫ్ మోల్డ్ తయారు చేయొచ్చు. మనకి ఇప్పుడు మిమ్మల్ని అరటి మొక్కల్లో తీసుకొచ్చాను అంటే అక్కడ అరటి మొక్కలకి దగ్గరగా ఒక గుంతను తయారు చేస్తాం కదా, ఆ గుంతలోకి మనకు అరటి మొక్క గెలవేసిన దాన్ని తీసివేయటం జరిగింది. ఆ అరటి మొక్కలో ఉండేటటువంటి సమూలాలని ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా మీకు ఇక్కడ వివరించి చెప్తాను. లీఫ్ మోల్డ్కి సంబంధించింది కానప్పటికీ కూడా దాని సమూలాలు ఎలా ఉపయోగపడతాయో కూడా మీకు చెప్తాను అన్నమాట. ఈ అరటి అనేటటువంటిది మనకి గెలవేసిన తర్వాత అరటిని అన్ని భాగాలని మనం ఉపయోగించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఉపయోగించుకోవాలి కూడా మన జీవన విధానంలో. మానవ జీవన విధానంలో అరటి యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది, ముఖ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అరటి ఆకులు మనకి భోజనం చేయటానికి, ఏమన్నా భోజనం తయారైన తర్వాత ప్యాకింగ్ చేయడానికి కూడా ఈ అరిటాకు ఉపయోగపడుతుంటుంది. ఆ అరిటాకు గెలవేసిన తర్వాత చెట్టును తీసివేసినప్పుడు ఆ చెట్టు మధ్య భాగంలో దూట అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఆ దూట అనేటటువంటిది ఆహారంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. మరి అరటికాయల్ని మనం కూరలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మరి అరటికాయలు అనేటటువంటివి అరటి పువ్వుని మనం వడలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే అరటి దుంపలు దీపాలు పెట్టడానికి, అరటి దుంపలు ప్రధానంగా ఎవరికైనా కాలినప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటాం. కానీ ఫస్ట్ ఎయిడ్గా ఈ అరటి దుంపని మనం మెడిసిన్గా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే కళ్ళుప్పుని, అరటి దుంపని తీసుకుని కళ్ళుప్పుని నేల మీద వేసి కొంచెం నీటిని చేర్చి అరటి దుంపతో అరగదీసినట్లయితే గంధంగా వస్తుంది.
ఆ గంధాన్ని కాలిన దగ్గర మనం కనుక అప్లై చేసినట్లయితే బొబ్బలు రావు, ప్రాణాపాయం అనేటటువంటిది తప్పుతుందన్నమాట. అరటి దుంప ప్రాణాలను కాపాడేటటువంటి ఒక మంచి ఔషధ గుణాన్ని కలిగి ఉందన్నమాట. అంతేకాకుండా అరటి నారతో అనేక రకాలైనటువంటి బుట్టలు తయారు చేయటం, ఒత్తులు తయారు చేయటం అనేది జరుగుతుంది. అది వ్యాపారంగా అదనపు ఆదాయాన్ని సంపాదించబడుతుంది. అరటి పువ్వు, అరటికాయలు, అరటిపళ్ళు, అరటి పువ్వు కూరగా ఉపయోగపడుతుంది. అరటిపళ్ళు, అరటికాయలు మనకి దైవ